చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో 13 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులను నిందితులుగా చేర్చారు పోలీసులు. పూణే, ముంబై, ఢిల్లీ నుంచి పిల్లలను ఎత్తుకొచ్చినట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఈ ముఠా ఇప్పటి వరకు 50 మంది పిల్లలను విక్రయించినట్లు నిర్ధారించారు. అందులో 16 మందిని రెస్క్యూ చేశారు. అసలు తల్లిదండ్రులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మిగతా పిల్లల కోసం 5 బృందాలు ఏర్పాటు చేశారు రాచకొండ కమిషనర్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసినట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల క్రితం ఒక అమ్మకానికి సంబంధించిన వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు పోలీసులు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పోలీసులు స్వింగ్ ఆపరేషన్ చేశారు. ఇందులో మేడిపల్లిలో 4.5 లక్షల రూపాయలకు ఒక చిన్నారిని అమ్మడానికి విక్రయిస్తుండడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ మేడిపల్లిలో ఒక ఆర్ఎంపీగా పనిచేస్తున్న శోభరాని, ఆమెతో కలిసి మరొక ఇద్దరు షేక్ పాషా అలాగే స్వప్న, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఈ చిన్నారిని 4.5 లక్షల రూపాయలకు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళని అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు. కేవలం ఒక్క కేసే అనుకున్నారు, కానీ వీళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న కొద్దీ వీళ్ళు గత 5 ఏళ్లుగా ఈ మొత్తం చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించి ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. దాదాపు 5 ఏళ్లుగా 50 మందికి పైగా కూడా చిన్నారులను వీళ్ళు విక్రయించారనేది చాలా స్పష్టంగా అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ మొత్తం అంతర్రాష్ట్ర ట్రాఫికింగ్ ముఠాని, చైల్డ్ రైట్ ట్రాఫికింగ్ ముఠాని గుట్టురట్టు చేశారు. ఇందులో మొత్తం వీళ్ళ ముగ్గురిని ఇప్పటికే వారం రోజుల క్రితం అరెస్ట్ చేయగా ఇప్పుడు తాజాగా మరొక 8 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇప్పుడు అరెస్ట్ అయిన 8 మందిలో 6 మహిళలే ఉన్నారు. మరొక వైపు ఇందులో ఈ అరెస్ట్ అయిన 8 మందిలో ఒక తల్లి, ఒక కొడుకు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా విజయవాడకు సంబంధించిన వాళ్ళు, పద్మ అండ్ చేతన్. వీళ్ళిద్దరు కూడా తల్లి కొడుకులు. వీళ్ళంతా కూడా ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి పూణే, ఢిల్లీ ఈ ప్రాంతాల నుంచి చిన్నారులు, అది కూడా 2 రోజుల నుంచి మొదలు పెడితే 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా ఆ ప్రాంతం నుండి మహారాష్ట్రలో ముంబై కావచ్చు, ఢిల్లీ, పూణే ఈ 3 ప్రాంతాల నుండి హైదరాబాద్ కు తీసుకొని రావడానికి ముందు కూడా వీళ్ళంతా ఒక వాట్సాప్ పిక్చర్ ని ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారో వాళ్లకు పంపిస్తారు. వాళ్ళు ఆ పిక్చర్ చూసి ఆ చిన్నారి ఓకే, తమకు నచ్చింది, మేము తీసుకుంటామని చెప్తే వాళ్ళకి సంబంధించిన డబ్బులు డిమాండ్ చేస్తారు. దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఒక్కొక్క చిన్నారిని వీళ్ళు విక్రయిస్తారు. ఎప్పుడైతే చిన్నారిని వాళ్ళకు అప్పగిస్తారో అప్పుడు వాళ్ళు మొత్తం డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా దాదాపు 5 ఏళ్లుగా 50 మందికి పైగా కూడా చిన్నారులను వీళ్ళు విక్రయించినట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే నిన్న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించే సందర్భం ఒకవైపు, అలాగే చిన్నారులని అందరినీ కూడా దాదాపు 11 మంది చిన్నారులని రెస్క్యూ చేసి హైదరాబాద్ కు తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా శిశు విహార్కి తరలించారు. ఈ క్రమంలో కొంత గందరగోళ పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు చిన్నారులతోటి 3 ఏళ్ల పాటు పెంచుకున్న బంధం కొంతమంది ఉంది, కొంతమంది వారం రోజుల నుంచి పెంచుకుంటున్న బంధం ఉంది. ఇలాంటి వాళ్ళంతా కూడా తీవ్ర గందరగోళానికి గురయ్యారు. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము, కన్నపేగు కాకపోయినా పెంచిన బంధం మా దగ్గర ఉంది, ఈ టైంలో పిల్లల్ని దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకవైపు వాళ్ళంతా ఆందోళన చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ కేసులో పోలీసులు చెప్తున్నది ఒకటే, చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా చట్టరీత్యా నేరం. ఒకవేళ పిల్లలని దత్తత తీసుకోవాలనుకుంటే ఎవరైనా సరే పేరెంట్స్, పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దంపతులు, వాళ్ళు నేరుగా శిశు విహారికి కానీ లేదా సిడబ్ల్యూసీకి సంబంధించిన వెబ్సైట్ లో వాళ్ళు తమకు కావాల్సిన వివరాలను నమోదు చేసి ఏ వయసు ఉన్న చిన్నపిల్లలు తమకు కావాలో వాళ్ళు కనుక అప్లోడ్ చేస్తే, ఆన్లైన్ లో దరఖాస్తు కనుక పెడితే వాళ్ళకు వచ్చిన అప్లికేషన్ నెంబర్స్ ఆధారంగా వాళ్ళ దగ్గర ఉన్న చిన్నారులను తాము ఇస్తాం తప్ప ఈ విధంగా తీసుకోవద్దు. ఇదంతా కూడా ఇల్లీగల్. దీన్ని దత్తత కూడా అనము. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా, అంటే ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ఇది లీగల్ కాదు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విధంగా డబ్బులు పెట్టి కొనడం అనేది పూర్తిగా ఇల్లీగల్ అనేది ఒకవైపు గుర్తుంచుకోవాలనేది కూడా వాళ్ళు ఒకవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఈ కేసులో 16 మందిని ఇప్పటి వరకు రెస్క్యూ చేశారు కాబట్టి ఇంకా దాదాపు 38 నుంచి 40 మధ్య చిన్నారులు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఒకవైపు వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే 11 మంది చిన్నారులను తీసుకొచ్చారో ఆ 11 మంది పిల్లల్ని కొన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తున్నామని కూడా ఒకవైపు చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఏజెంట్లు, సబ్ ఏజెంట్లుగా ఉన్న 11 మంది, నిన్న 8, వారం రోజుల క్రితం 3, మొత్తం వీళ్ళ 11 మందితో పాటు ఇప్పుడు 11 మంది రెస్క్యూ చేసిన పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ మరొక 11 మంది పైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ. రైట్, అది చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో మొత్తం
13 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులను నిందితులుగా చేర్చారు పోలీసులు.